సమాధికి వారిని పుష్పకులు దేవదాన్ని మనం తీసుకొని రావడానికి ఇక్కడ నుండి బరగారిపల్లి చాలా దూరం ఉన్నది. ఇప్పుడే ఇక్కడ ప్రత్యక్షనది. నీవు ఎప్పుడు పోగలవు నాయన. అంత దూరం నువ్వు పోలేవు. నా మాట విని నేను ఒక ఉపాయం చెప్తున్నా వినుము నాయన. బాలక ముళ్ళు లేని ఆకులు 3 దోషులు మాత్రమే తీసుకొని మూట కట్టుకొని వెనుకకు తిరుగు చూడకుండా కంది మల్లాయపల్లెకి అల్లుడు లాటు ప్రేమానికి 500 రూపాయలు బహుకరిస్తున్నారు. మూట కట్టుకొని వెనుకకు తిరుగు చూడకుండా కంది మల్లాయపల్లెకి చేరువు. అదే నీకు వాడని పుష్పములు దేవదారి పొలములు అడ్డు పాడక. నువ్వు ఒక భక్తులు అడ్డుపడుతున్నావు. నీ మాటని అడుగు చెరువు కదా స్వామి. బాలక నీవు నిజమైన భక్తి గల వాడవైతే ముళ్ళు లేని ఆకులు 3 పిడుగులు మాత్రమే దోచుకొని మూట కట్టుకొని తిరిగి చూడకుండా కంది మల్లాయపల్లి చేరువు బాలక. ఓహో ఇద్దరు ఒక భక్తులుగా అడ్డుపడుతున్నారు స్వామి. నీ మాట మీద అటులే చేస్తున్నారు స్వామి. ఏమి కళ్ళలో కటాచరము స్వామి. ఇంత ఘోరాలను నాకు ఎక్కువ తాగిపోతున్నాను గురుదేవా. నా ఊరు చెప్పేవారు ఎవరు ఆత్మ బాలక. అదియో అతక కళ్ళ ఉన్నది. పోయి నీ దప్పిక తీర్చుకునేమో బాలక. గురుదేవా ఇంత ఘోరాలు నడువులో ఎవరో మహానుభావుడు నేను చూపిస్తున్నాడు. ఆయన నీకు తాగుతున్నాను మహాత్మ. అంత నీ మైకునే గురుదేవా. ఎప్పుడు సుగంధపుర వాసన ఎగుదలుతున్నది. ఎక్కడి ఫలితం ఇది నా మూట ఎన్నే వస్తున్నది. ఆయన ఈ మూటను ఇప్పుడు చూసిన కదా మహాత్మా చేసి ఆయన నా మూటలో ఉన్నవి వాడని పుష్పములు దేవదారి ఫలములైన గురిదేవా. ఇప్పుడే నీ ఆశ్రమానికి వస్తున్నారు ఓ వీరనారాయణ. బాలక జేజనాయన అనగా ఎవరు నాయన? శ్రీమద్ విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కదా? అవును స్వామి, అతనే నా గురుదేవుడు. మా యొక్క 12 సంవత్సరములు పంచకాశ పరబ్రహ్మ స్వరూపుడు అతడే స్వామి. బాలక నేను బ్రాహ్మణుడు కదా. యాచకములకై పల్లెలో గ్రామాలలో సంచారం చేయుచుండా రాత్రి సోమిరెడ్డి పల్లెలో నిద్రించి ఉంటుంది. ఉదయాన్నే లేచి అన్ని మల్లయ్యపల్లెకి పోతుండగా అచట శ్రీ విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందుతున్నారని తెలిసి ఎవరో కానీ విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి చెందినని తెలియగాని మూర్చిపోయింది. బాలక ఎవరు ఆయన? ఎందుకు ఇలా పడిపోతున్నావు? స్వామి, మా చేసిన ఆయన నిజంగా జీవ సమాధి చెందిరే లేక అబద్ధ మాత్రమే మహాత్మా. భారత అయ్యో భారత, నేను ఇంతటి వృద్ధాప్యంలో ఉన్న పరిహాసం అడగలేనా భారత? అలా అబద్ధం అడినా నాకేమైనా లాభం ఉందనా? నా గాయత్రి సాక్షిగా నీ గురువుగా జీవ సమాధి చెంది ఉన్నారు. ఆ వైభవం 2 కన్నులారా చూడవలనే కానీ వివరించి చెప్పుట అలవి కాదు. భారత నేను బ్రాహ్మణుడు కదా, నన్ను కూడా పిలిచి ఇదిగో దానములు తీసుకున్నామని అన్నదానము, వస్త్రదానము, సువర్ణదానము, ఫలదానము, గోదానము, ఈ 5 దానములు ఇచ్చిన బాలక. బాలక నీవు పోయినా ఏమి లాభం లేదు. మన కుమారులైన పోతులూరయ్యాచారి, గోవిందయ్యాచారి మఠము దగ్గర కత్తులు పెట్టుకొని కూర్చున్నారు. నీవు అంటరాని వాడవట, ముట్టరాని వాడవట.
నేను సమాధి కూడా ముట్టనివ్వరట. నా మాట విని నీ ముడమాల గ్రామం భారత ఇక నేను పోయి వచ్చను. నా పేరు వృద్ధాబ్రాహ్మణుడు బాలక. ఇక నేను పోయి వచ్చను. నా పేరు వృద్ధాబ్రాహ్మణుడు. మహాత్మా జైలు ఆయన ఆ యొక్క 12 సంవత్సరాలు నీ సేవ చేసి ఈనాడు పొడమార్గ